96 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సత్వర న్యాయంతోనే మహిళలకు భరోసా పీఎం మోదీ. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు, అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశం. రికార్డు స్థాయిలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది, దగ్గుపాటి పురంధేశ్వరి. ముంపు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన. యాభై ఏళ్లలో ఎప్పుడు పడనంతగా వర్షం, సీఎం చంద్రబాబు సమీక్ష. వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్ ప్రయాణికుల అర్ధనాదాలు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే న్యాయం అందాల్సి ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అలా అయితేనే భద్రతపై వారికి మరింత భరోసా ఇచ్చినట్లవుతుందని అన్నారు. కోలకత్తాలో యువ వైద్యురాలిపై అత్యాచారం, మహారాష్ట్రలో 2 పాఠశాల విద్యార్థులపై లైంగిక దాడి ఘటనపై ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన జిల్లా న్యాయ వ్యవస్థపై జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ఆర్ఎండ్బి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన 11 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటల వద్ద తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశారు. జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కలెక్టర్ను కోరారు. మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మడో చెరువులు దిగినా, రోడ్డు దిగినా, ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మడే వాట్సాప్ నెంబర్లో వీడియో తీసి పెట్టమని చెప్పండి. దాంతోపాటు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖని, అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి శాఖ అధికారులు కూడా కూర్చున్నా. ఎక్కడ రోడ్లు కట్టైనా మీరు వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని, పంచాయతీ రోడ్లు కూడా గ్రామాలకు తెగిపోయి తెలవకాలను పోయి నీళ్లలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వాతావరణ సూచన ప్రకారం ఇంకా 3 రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నాం. అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి ఇళ్లకెళ్ళి బయటికి వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపొచ్చు. మేము ఇమ్మడే సంబంధించిన అధికారులు పంపిస్తాం. అవసరం ఉంటే మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం, మీకు అండగా ఉంటామని. దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు, కలెక్టర్ గారికి చెప్పేదంటే ఈ చెరువులు పేరుదారి కరువుతోని గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ క్రాప్ లాగా ఉండే పోయినసారి. ఇక్కడ వర్షాలు లేవు, కర్ణాటకలో వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు బ్రీచ్ అయినా విత్ ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ 3 రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దు. ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎందుకంటే కాలనీలలో మునిగి స్లమ్స్ లో నల్గొండ గాని హైదరాబాద్ గాని స్లమ్స్ లలో నీళ్లు పోతే ఈ డ్రైనేజ్ నీళ్లతోని అదే నీళ్లలో ఉండడం, దాంతో ఇప్పటికే చికెన్ గునియా, మలేరియా, వైరల్ ఫీవర్ తోని వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీవర్ తో, చికెన్ గునియాతో బాధపడుతున్నాం. ఈ సమయంలో ఎక్కడ ఇళ్లకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్లకు మీరు 24 hours పెట్టుబాటులో ఉండుకుంటూ అవసరం ఉంటే కూడా ఫీల్డ్కి వెళ్తూ ఏదన్నా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేస్తాం. మళ్ళా ముఖ్యంగా పిల్లలకు కానీ ఇళ్లలో ఉండే వాళ్ళకి చెప్తున్నాం, కరెంటు పోయిందని చెప్పి కరెంటు స్తంభాలను తాకడం, మీటర్లని, ఆ ఇంట్లో ఉన్న ఇనుప ములాలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కరెంటు లేకున్నా సరే మీరు ఎవరు కూడా దాని జోలికి పోతున్న విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం
ఇలాంటి వర్షాలు రావడం చాలా సంతోషం. ఎందుకంటే మనం గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకుంది. సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారు కూడా నిన్న కలెక్టర్తో రివ్యూ చేస్తున్నాం. నేను ఈ రోజు ఉదయం కూడా 4 గంటలకే మున్సిపల్ కమిషనర్స్ కు కలెక్టర్స్ కు పర్సనల్ గా ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు ఒకటే విజ్ఞప్తి మీకు ఏంటంటే, ఇక మీకు తప్పదు అన్నప్పుడే మాత్రం మీరు రోడ్డు మీదకి రండి. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ తో పాటు నీళ్లలో రోడ్లన్నీ మునిగిపోయి ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి ఉండదు హైదరాబాద్ లో కానీ డిస్టిక్ లో కానీ. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా చేపట్టి లేక్లను పునరుద్ధరించి మొత్తం ఎఫ్టీఎల్ చెరువులు బఫర్ జోన్లు మూసిపోయిన సందర్భంలో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి గొలుసుగట్టు చెరువులాగా ఎంత వర్షం వచ్చినా చెరువులకి నీళ్లు కిందికి వెళ్లిపోయే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకున్నాం. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి. విజయవాడ సింగునగర్లో సీఎం చంద్రబాబు పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు. బుడ్డమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్న సీఎం. బోటులో వెళ్లి వరద బాధిత ప్రాంతాలు పరిశీలించిన చంద్రబాబు. సింగ్నగర్లో గండి పూడ్చే విషయాన్ని అధికారులతో మాట్లాడిన సీఎం. వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫలితంగా పలు చోట్ల వరదలు సంభవించాయన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందన్నారు. ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా ఒకరు గల్లంతైనట్లు వివరించారు. వరద సహాయక చర్యలో ప్రజలు సైతం భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. 23 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. జగ్గయ్యపేటలో 261 మిల్లీమీటర్లు అంటే 27 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. తిరువూరులో 26 సెంటీమీటర్లు పడింది. గుంటూరులో 26 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో ఆవరేజ్న 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షం పడడం. దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 డే 24 అవర్స్ గ్యాప్ లో ఇది పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన 62 సెంటర్స్ లో ఇవన్నీ కూడా 112 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 94 స్టేషన్స్ లో 14 జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం. నేను కూడా హైదరాబాద్ లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం. అది గతంలో జరిగినటువంటి ఇది. దీనివల్ల విపరీతంగా విజయవాడ, గుంటూరు 2 సిటీస్ కూడా మెరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర, అదే మరి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మెర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం. కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ 5వ సారి 4 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం. చీఫ్ సెక్రటరీ, అదే మరి రెవెన్యూ సెక్రటరీ, అదే మరి కమిషనర్, రిలీఫ్ మినిస్టర్, మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ అనిత గారు, వీళ్ళందరూ కంట్రోల్ రూమ్ లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు. ఈ మానిటర్ చేసిన దాని వల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం. కానీ దురదృష్టం ఒకే దగ్గర ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర 5 మంది చనిపోవడం, ఒక దగ్గర 3, ఒక స్కూటరు, ఒక టీచరు, 2 పిల్లలు దాంట్లో వాగులో కొట్టుకొని పోవడం. ఇంకొక దగ్గర మంగళగిరిలో 80 years ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం. ఈ 3 జరిగాయి. మొత్తం కలిసి 9 మంది. ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది, ఇంకా ట్రేస్ కాలేదు. గుడ్లవన్నీరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూమ్ లో హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల సినీ నటి వేధింపుల కేసు, మద్యం కుంభకోణం, భూ అక్రమాలు బయటపడడంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని మంత్రి వెల్లడించారు. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు.
కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. అరెస్టం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం. అది వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. హిడెన్ కెమెరా లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉన్నట్టు మీరు చూపించండి. ఐఎమ్ రెడీ ఫర్ స్కూల్. దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్. 4 మధ్యలో అది ఇష్యూ ఉంది. 4 మధ్యలో ఒక ఇష్యూ ఉంది. బట్ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా. ఒక ఆడకూతురు అట్లా బహిరంగంగా వచ్చి అట్లా ఆరోపణ చేసింది. దీని ఆడవాళ్ళే హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా? నేను సూట్ గా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రులు వాళ్ళు అడుగుతున్నా. ఉన్నాయని చెప్తున్నారు. అవును సార్, దొరికినాయా? లోపలికి వెళ్ళట్లేదు. పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు. ఇట్స్ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేయండి ఫస్ట్. నో, మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే 4 మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే కరెక్ట్ కాదు. అది నేను చెప్పాను. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి 2వ రోజు పులివెందుల పర్యటన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం. మళ్లీ మంచి రోజులు వస్తాయి. ఎవరూ అధైర్యపడొద్దు. రాబో కాలం మనదే. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది. మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని, భవిష్యత్తు మనదే అని వైఎస్ జగన్ పులివెందులలోని బకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందంటూ ఆయన తెలిపారు. రికార్డు స్థాయిలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కున్న కృష్ణానది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిని పరిశీలిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి ప్రాంతంలో వరద నీరు చేరింది. అనేక చోట్లకు నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ముంపుకు గురైన రత్నాల చెరువు ప్రాంతంలో మంత్రి పర్యటిస్తున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఆలేరు గ్రామంలోని చెరువు కట్ట తెగింది. కట్ట తెగడం వల్ల లోతట్టు ప్రాంతాల్లోని వరద నీరు చేరింది. 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపారు. కట్ట నాటి మధ్యలో తెగింది ఆలేరు కట్ట.
మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ఎలా ఆగిపోయిందో చూడండి. మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. ఇంటికన్నే కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువ దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. మహబూబాబాద్ శివారు ప్రాంతాల్లో రైల్వే పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో మచిలీపట్నం సింహపురి ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ కూటమి నేతలే మొదలైన రగడ మంత్రి సత్యకుమార్ అండతో ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున కానీ మున్సిపల్ ఆఫీస్కు మల్లికార్జున వస్తే కాలర్ పట్టుకొని ఈడ్చేస్తానని అందరి ముందు పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు. దాని విషయంలో ధర్నా చేయడానికి రాలే, కాలర్ బట్టి బయటకు ఇచ్చడానికి వచ్చినాయి. వాళ్ళు ఇళ్లలో నీళ్ళ మీద పోయే అలవాటు నాకైతే లేదు. ఆఫీస్ లెక్క వస్తే అదే పని జరుగుతుంది. ఎవరికి చెప్పుకోకుండా వచ్చిన నేనే సర్దుకు వచ్చిన మొత్తం బయట పిలిచి పత్తి వచ్చిన తంతానని చెప్పి చెప్పడానికి తన చేసుకో. భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరంగల్ మహబూబాబాద్ రహదారి మధ్య నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగి పొరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కట్టపై వరద నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని తమను కాపాడాలంటూ బంధువులను అధికారులను ప్రయాణికులు వేడుకుంటున్నారు. వరుణుడి దెబ్బకు బెజవాడ గజగజ వణుకుతుంది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేట వరదలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా వాగుల ఉధృతి పెరగడంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వాగులు వంకలు పొంగిపొరడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సత్వర న్యాయంతోనే మహిళలకు భరోసా పీఎం మోదీ. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు. అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశం. రికార్డు స్థాయిలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది. దగ్గుపాటి పురంధేశ్వరి. ముంపు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన. యాభై ఏళ్లలో ఎప్పుడు పడనంతగా వర్షం. సీఎం చంద్రబాబు సమీక్ష. వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్ ప్రయాణికుల అర్ధనాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 66 న్యూస్.